శ్రీకాకుళం జిల్లాలో పెంగల్ తుఫాను 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో వివిధ మండలాలలోనూ గ్రామాల్లోనూ తుఫాన్ వల్ల పొలాలు పూర్తిగా నీటితో నిండిపోయి వరి హోగులు తడిచి మొలకలు ఎత్తి దీనివలన వరి రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. వజ్రపు కొత్తూరు మండలంలోని నగరంపల్లి గ్రామంలో వరి చేను పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు టి భాస్కర్రావు, బి రామకృష్ణ, డి భాస్కర్రావు నాయుడు, ఎస్ మల్లేషు, ఎన్ ఈశ్వరమ్మ, సోములు అలాగే రైతులు కలిసి తూర్పు టీవీతో మాట్లాడుతూ తుఫాన్ కారణంగా వరి పూర్తిగా తడిసి ముద్దైంది కనుకనే రైతుల నుండి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు నష్టపరిహారం తప్పనిసరిగా ఇవ్వాలి అని అన్నారు. ప్రతి రైతు విత్తనాలు ఇచ్చి అందుకోవాలి అని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మొదలగునవి వర్తింపు చేయాలి అని అన్నారు. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటారు కదా, ఈ రోజు నష్టపోయిన రైతులను ప్రభుత్వం నేరుగా ఆదుకోవాలి. పెట్టుబడులు పెట్టి చేతికి అందే సమయంలో ఇటువంటి విపత్తు రావడంతో రైతులు మొత్తం రోడ్డు మీద పడ్డారు. కనుక అన్ని విధాలుగా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి అని రైతు సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నారు. తుఫాను కారణంగా నిన్న మొన్న ఈరోజు కురిసిన వర్షాలకి వరిసేనంతా తడిసి ముద్దయి ఈవేళ గింజ మొలకలు వచ్చే పరిస్థితికి చేరింది. ఈ అకాల వర్షాల వలన ఈ ప్రాంత రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. ఇది ఈ రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేసి సరసమైన రైతాంగానికి కోరుతుంది. ఇందులో వర్షాలు గత 4 సంవత్సరాలు వర్షాలు లేక నీరు రాక పంటల పండక తీవ్రంగా నష్టపోయిన రైతాంగం మీద మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఈ రైతాంగానికి ఏదో కాస్త పంట వస్తుంది చేతికనే ఈ తరుణంలో రైతాంగానికి ఇదొక పెద్ద నష్టంగా పరిణమించింది. ఇది అందుకని ఈవేళ రైతాంగం పెట్టుబడులు పెట్టి ఎకరంకి 20 నుండి 25 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు కాస్త ఈ సంవత్సరం ఆశాజనకంగా పంట ఉంది, చేతికి వస్తుంది, పైసో పరకో మిగులుతుందన్న రైతాంగ ఆశలు ఈ వర్షం వలన అడియాసలు అయ్యాయి. అందుకని ఈ రకంగా తీవ్రంగా నష్టపోతున్న ఈ రైతాంగాన్ని ప్రభుత్వమే తక్షణమే ఆదుకోవాలి. ఖచ్చితంగా ఎకరాకి 20,000 రూపాయలు పంట నష్టపరిహారం చెల్లిస్తూ ఇన్సూరెన్స్ కూడా ఈ రైతాంగానికి అందేటట్లు శాంక్షన్ చేసేటట్లు ప్రభుత్వం దగ్గరుండి చర్యలు చేపట్టాలా.
అంతే తప్ప ఇది ప్రజల ప్రభుత్వం, రైతాంగ ప్రభుత్వం అని చెప్పి మాటలతో సంతృప్తి పరచడం కంటే ఈవేళ రైతాంగం పక్షాన మేమున్నాము, మీ విపత్తులు ఎన్నొచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని మీ పక్కన ఉంటాము అని చెప్పాలని ప్రభుత్వం ప్రయత్నం, ఇది ఆచరణలో చూపించడానికి ఒక అవకాశం వచ్చింది. ఇది రైతు ప్రభుత్వమా కాదా అన్నది వాళ్ళే నిర్ధారణ చేసుకోవాల్సిన రైతాంగానికి తక్షణమే సహకారం అందివ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ బి ఆనందరావు. వజ్రపుత్తూరు మండలంలో ఉన్నాము. ఈ అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. అంతా నీరు ముట్టి మరి ఎందుకు పనికిరాకంటే అయిపోయింది. అందుచేతను గవర్నమెంట్ వారు మా యందు దయదలిచి మరి మాకు మద్దతు ధరించి ఈ ఇన్పుట్ సబ్సిడీని తర్వాతను ఇన్సూరెన్సు ఇవన్నీ మంజూరు చేస్తారని ఆశిస్తున్నాము. ఇకపోతే చాలా పెట్టుబడులు పెట్టాము. పెట్టుబడి ఇచ్చి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారము మేము రైతుల పక్షాన్ని నిలబడి పనులు చేస్తాము అని వాగ్దానాలు ఇచ్చినారు. ఈ వాగ్దానం ప్రకారము మా అందరినీ ఆదుకొని మాకు మేలు చేస్తారని ఆశిస్తూ ఇంతటితో వినిపిస్తాను. నుంచి పడుతున్న తుఫాను రైతులకు చాలా ఇబ్బంది కలిగేగా కనిపిస్తుంది. మొత్తం వరంతా వచ్చేనంతనో ఈ సంవత్సరం పండిన పంట సంవత్సరం బతకవలసిన రైతులు ఒక్కసారిగా దివాళా తీసినట్టు ఎవరికంటే చూసినా కంటతడి వస్తుందే తప్ప సంవత్సరం కష్టపడ్డాము, పెట్టుబడి పెట్టాము, ఇప్పటికి ఈ పరిస్థితి వచ్చింది, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారని బాధపడుతూ ఉన్నారు. వీళ్ళని మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా మద్దతు ధర ఇచ్చి ఇన్సూరెన్స్ కల్పించి ఖచ్చితంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్కి. ఎప్పుడు మాటలు చెప్పడమే కాకుండా చేతుల్లో ఈ సంవత్సరం చూపిస్తే రైతులు అందరూ రైతులకు సహకరించినట్టు ఉంటుంది, మనల్ని ప్రజలను ఆదుకున్నట్టు ఉంటుంది, ప్రభుత్వం మంచి పని చేసినట్టు ఉంటుందని మా అభిప్రాయం. గత 3 రోజుల నుండి బెంగాల్ తుఫాను సంబంధించి జిల్లా మొత్తం 3 రోజుల నుండి కంటిన్యూగా వర్షం పడుతుంది. దానికి సంబంధించి కోతలు కోసే టైం వచ్చింది. దానివల్ల ఈ 3 రోజులు పడే వర్షం వల్ల ధాన్యం పూర్తి వర్షంలో తడిసి నీటిలో తడిసి మొక్క అయిపోయింది. అది ప్రభుత్వం పరిశీలన చేసి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మా ఉద్దేశం. ఇంకా ఇది పూర్తి పనికొస్తుందా లేదా అనే సంగతి ఇంకా చూడవలసి ఉంది. అది ఏదైనా ప్రభుత్వం కొనాలని చెప్పేసి సరైన మద్దతు ధర ఏ రకంగా అయితే ఉందో ఆ మద్దతు ధరను అనుసరించి మద్దతు ధర కంపల్సరీ, ఈ ధాన్యం ఏ రకంగా ఉన్నా మద్దతు ధర తప్పనిసరి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కోరుచున్నాం. ఇది వజ్రపుత్తూరు మండల కార్యదర్శి భాస్కర్ రావు రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. పేరు దువ్వాడ భాస్కర్ నాయుడు. నేను 5 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. నేను నగరంపల్లిలో రైతును. ఈరోజు తుఫాను కారణంగా రైతులందరం కూడా భారీగా నష్టపోయాము. ప్రభుత్వం ఈ నష్టాన్ని గుర్తించి మద్దతు ధరని ప్రకటించి ఆ మద్దతు ధరకే ఈ రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఇది రైతుల ప్రభుత్వం కాబట్టి రైతులకు మేలు చేయాలి. తర్వాత ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు అలాంటివి ఏమైనా సరే ఉంటే రైతులకి ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు. ఈరోజు పంట మొత్తం కూడా పెట్టుబడులంతా కూడా పూర్తిగా పెట్టడం జరిగింది. ఎకరాకు 20 నుంచి 25 వేలు వరకు పెట్టుబడి పెట్టాం. కానీ మాకు ఆశించిన ఫలితం వచ్చి చేతులకు వస్తుందనే టైంకే చేజారింది. ఇది ప్రభుత్వం గుర్తించి రైతులకి మేలు చేసి ఆదుకోవాలని రైతాంగాన్ని కోరుకుంటున్నాను.